దానియేలు గ్రంథం. ఇది ఆల్రెడీ మీరు వినేసి ఉంటారు బహుశా. దానియేలు గ్రంథం అంటే బైబిల్లో ఎహెజ్కేలు తర్వాత ఉంటుంది, తర్వాత హోషేయకు ముందు ఉంటుంది. 2వ అధ్యాయం 48, 49 వచనాలు చదువుతాం. అప్పుడు రాజు దానియేలు బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాను. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షద్రకు, మెషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో మీకు వందనాలు. దౌర్భాగ్యుణ్ణి ఇచ్చిన సహిణ్ణైనా నన్ను నీ పుణ్య రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాను. నీవే కడిగి పరిశుద్ధపరిచి కావలసిన మాటలు అనుగ్రహించండి. మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వర్తమానం నేను విన్నదే మీకు చెబుతున్నాను అంతే, అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి. మరి దానియేలుకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దగ్గర పోలికలు ఉన్నాయి. ఒకటి, దానియేలులో ఉన్నటువంటి మొట్టమొదటి చూస్తే 1వ అధ్యాయంలో 3వ వచనం చదువుతాం. 3-4. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించింది. ముఖ్యులై అంతేనమ్మా. 1, దానియేలులో ఉన్న మొదటి క్వాలిటీ ఏంటంటే రాజవంశములో ముఖ్యుడు కదా, అంటే రాజవంశస్థుడు, లేకపోతే రాజు అని చెప్పచ్చు. అవునా కదండి? 2, 5వ అధ్యాయం 11వ వచనం. ఈ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. 2, దేవుని ఆత్మ కలవాడు కదా, అంతేనా కదా? 3, త్వరగా చెప్తాను. 6వ అధ్యాయం 4వ వచనం. అందుక ప్రధానులను అధిపతులను ఆ. రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనై ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. తప్పైన లోపమైన లేనివాడు కదా. 3, అంటే పాపం లేదు, నేరం లేదు, ఏమీ లేదు. అంటే ఒక లెక్కలో చెప్పాలంటే పరిశుద్ధంగా ఉన్నాడు కదా. 1, రాజవంశము ముఖ్యుడు అంటే రాజు. 2, దేవుని ఆత్మ గలవాడు. 3, లోపము తప్పు లేనివాడు కదా. రైట్. ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తాం. తర్వాత 9వ అధ్యాయము 23వ వచనం చదవండి చాలు. తర్వాత ఇంకా 10,
10-11 అనుకుంటా. అక్కడ కూడా ఏముంది? నీవు నాకు బహుప్రియుడు. బహుప్రియుడు. 18-19 వచనాల్లో కదా, ఈ 3 చోట్ల ఉందేంటి? కదా, ఎవరికి? దేవునికి. అవునా కాదండి? ఒకటి రాజు, 2 ఆత్మ కలిగిన వాడు, అంటే పరిశుద్ధంగా ఉన్నాడు కదా. తర్వాత బహుప్రియుడు, అంటే ప్రియమైన వాడు దేవునికి. లాస్ట్గా 5వది దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 12-13 వచ్చినారు. రాజు కోపము తెచ్చుకొని ఆ, అత్యాగ్రహము గలవాడై ఆ, బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూసిరి. రాజుగారు కలగన్నాడు, మర్చిపోయాడు. బబులోను సంస్థానంలో ఉన్నటువంటి రాజుగారి దగ్గర ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి. వాళ్ళు ఏమంటున్నారు? కళ చెప్పు, భావం చెప్తాం. ఏ మనుషుడు చెప్పలేడు. రే, కాలయాపన చేశారంటే చంపేస్తారు మిమ్మల్ని, అంతేనా? ఒక ఆజ్ఞ ఇచ్చేసాడు. అప్పుడు ఇప్పుడు చదువుతాం 24వ వచనం. ఇట్లుండగా దానియేలు ఆ, బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు ఆ, రాజు నియమించిన ఆర్యోకు వద్దకు వెళ్ళి ఆ, బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు, ఉమ్. నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసేదనెను. వాళ్ళందరినీ నశింప చేయకుండా వాళ్ళందరినీ రక్షించినటువంటి వాడు ఎవరు? దానియేలు. ఎలాగా? ఆ రాత్రి పోయాడు ఎక్కడికి? ఇంటికి. స్నేహితులతో చెప్పాడు ఏమని? మనం కూడా నశించిపోతాము, పోయి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకున్నారు. వాళ్ళ స్నేహితులు కూడా మంచోళ్ళు. ఎవరు? దానియేలు స్నేహితులు. ప్రార్థన చేస్తామంటే ప్రార్థన చేస్తాం. కాబట్టి రాత్రంతా ప్రార్థన చేశారు. కాబట్టి వాళ్ళకి ఆ పరలోకపు, అంటే దేవుడు కళ, భావం, అన్ని మర్మం అంతా కూడా వాళ్ళకి బయలుపరిచినందుకు దేవుణ్ణి స్తుతించాడు. 17, 18, 19 వచనాల్లో మనం చూస్తాం 2వ అధ్యాయం. ఇప్పుడు దానియేలు ఎట్లా ఉన్నాడు అంటే వాళ్ళని రక్షించిన రక్షకుడిగా ఉన్నాడు. మీకు అర్థమవుతుందని చెప్పేది? అర్థమవుతుందా? ఒకటేంటంట, దేనికి? రాజవంశస్థుడు అంటే రాజు. 2 దేవుని ఆత్మ కలిగిన వాడు. 3 తప్పైన లోపమైన లేనివాడు, అంటే పరిశుద్ధుడు చెప్పాలంటే కదండి. ఒక లెక్కలో చెప్పాలంటే ఏం లేదు, స్పాట్ లేనివాడు కదా, చిన్న మచ్చ కూడా లేదు. తర్వాత ప్రియమైన వాడు. ఇంకొక 5వది ఏంటంటే రక్షకుడిగా ఉన్నాడు లేదా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. పోలికలు, సిమిలారిటీస్ అంటారా? ఏమంటారు ఇంగ్లీష్లో? ఏమంటారు చెప్పండి? నాకు కూడా అంత రాదు, అయినా కొంచెం ఫోజ్ కొట్టేస్తా, ఏమనుకోవద్దు మీరు. సిమిలారిటీస్ అంటారు. అంటే వాళ్ళది వీళ్ళది ఒకటే. పోలికలు అంటారు కదా, తెలుగులో ఏమంటాం దాన్ని? పోలికలు.
19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము వస్త్రము మీద ఆయన వస్త్రము మీదను. రాయబడి ఉన్నది. ఎస్, మన దేవుడు ఎవరంట? రాజులకు రాజులకు రాజు. అవునా కదా? రాజులకు రాజు. మరి రాజు ఏం చేశాడు మనకి? రాజులు ఏం చేస్తారు? పరిపాలిస్తాడు కదా? అవునా కదా? ఎలాగా? అధికారాన్ని బట్టే, కాదని అంటలే. ఇప్పుడు మనం ఎవరు పరిపాలన ఉన్నాం? కూటమి పరిపాలనలో ఉన్నాం కదా? మళ్ళీ ఇవెందుకులే వాళ్ళ గురించి. కానీ రాజు ఎలా పరిపాలిస్తాడు? ఒకటి, క్షేమకరంగా కదా? ఎట్లా? క్షేమంగా. అంతేనా? రాజు పరిపాలనలో క్షేమం ఉంటుందా, క్షామం ఉంటుందా? క్షేమం ఉంటుంది. తన ప్రజల్ని ఒకవేళ ఈ రాజులు ఒకవేళ క్షామం తీసుకురావచ్చు. క్షామం అంటే కరువు. కానీ మన పరలోకపు రాజు మనకేం తీసుకొస్తాడు? క్షేమమే. తర్వాత ఇంకా చెప్పాలంటే శత్రువు బారి నుండి రాజు ఏం చేస్తాడు? కాపాడతాడు లేదా? కాపాడతాడు. కాబట్టి ఇలాగ మనల్ని శత్రువు చేతిలో నుండి దేవుడు కాపాడుతున్న విధానాన్ని బట్టి, క్షేమం ఇచ్చిన దాన్ని బట్టి, ఇంకొక రోజులో అడుగు పెట్టిన దాన్ని బట్టి కదా, వీటన్నిటిని బట్టి ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించాలి. ఈ దేవా, నీవు రాజుగా ఉండి నన్ను నువ్వేం చేస్తున్నావు? పరిపాలిస్తున్నావు కదా? నన్ను కాపాడుతున్నావు, నన్ను పోషిస్తున్నావు, నన్ను ఏం చేస్తున్నావు? నాకు క్షేమం ఇస్తున్నావు. వీటన్నిటిని బట్టి ఏం చేస్తున్నాం చెప్పండి? ఆరాధించాలి కదండి? దేవుణ్ణి స్తుతించాలి. అందుకే ఆరాధించేది రెండు విధాలు. ఒకటి, దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి దేవుణ్ణి ఆరాధించాలి. రెండు, దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి దేవుడిని ఏం చేయాలా? ఆరాధించాలి. అర్థమవుతుందండి? రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొట్టమొదట దానియేలు దేనికి అంటే రాజు, మన పరలోకపు దానియేలు. అవునా కదండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ దానియేలు రాజుగా ఉండి హెచ్చించబడతా ఉంటే, గణపరచబడతా ఉంటే, లేకపోతే ఏమండి ఒక లెక్కలో చెప్పాలంటే ప్రధానుడిగా, లేకపోతే అధిపతిగా, లేకపోతే ఉన్నతమైనటువంటి ఒక గొప్ప వ్యక్తిగా అతను హెచ్చించబడతా ఉంటే, మరి పరలోకపు రాజు ఎంత గొప్పవాడు. అవునా కదండి? ఆయన మన పరలోకపు దానియేలు. ఆయన రాజుగా ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు, క్షేమం ఇస్తున్నాడు. ఇంకో రోజులో మనల్ని ఏం చేశాడు? ప్రవేశపెట్టాడు. దేవునికి ఏం చెప్పాలా? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. రెండు, ఆయన ఏం కలిగిన వాడు? దానియేలుకి దేవుని ఆత్మ ఉందా లేదా? మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంతేనా కదా? మరి ఆయన ఏం చేశాడు చూస్తాము ఒకసారి. చూడండి ఒకసారి. రైట్, అన్న చెప్పేశాడు ఆల్రెడీ కదా. 16 యోహాను సువార్త 16-13 చదువుతాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును కదా. మనం ఒకప్పుడు ఎక్కడుండేవాళ్ళం? అసత్యంలో. అర్థమైందండి? ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? సత్యంలోకి. అంతేనే కాదండి? సర్వసత్యంలోకి దేవుడు నడిపించాడు. ఒకప్పుడు నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక భక్తిలో తీసుకొచ్చాడు సత్యం అని కదండి. అవునా? సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17:17 కదా. దాంట్లో ఉంది, వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అక్క నువ్వు కొంచెం కాళ్ళు దగ్గర పెట్టు అక్క. వాక్యం చదివేటప్పుడు దేవుని దగ్గర అట్లా ఉండొద్దు కదా. నీ వాక్యమే సత్యం. కాబట్టి
వాక్యము ద్వారా అసత్యములో నుండి సత్యములోనికి, సర్వసత్యములోనికి, నామకార్థ క్రైస్తవులో నుండి భక్తిలోకి, భక్తిహీనతలో నుండి భక్తిలోకి, దైవ భక్తిలోకి దేవుడు తీసుకొచ్చిన విధానం బట్టి ఇదివరకు ప్రత్యక్షత లేని స్థితిలో ఉన్న మనము, లోకములో ఉన్న మనల్ని దేవుడు తన దాసుడైనటువంటి, అంటే వాక్య దర్శనం కలిగినటువంటి కదండి, ఆరోగ్యకరమైనటువంటి బాధలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చిన విధానం బట్టి ప్రభువుని ఏం చేయాలా? దేవుణ్ణి ఆరాధించాలి. 2, 3 చదువుదాం. ఏమో అర్థమవుతుందో లేదు, అట్లా చూస్తున్నారు అక్కలు. ఏమన్నా అర్థమవుతుందక్క? రైట్, దేవునికి వందనాలు. 3 చూస్తాం చూడండి. ఈ పరలోకపు దేవుడు, పరలోకపు దానియేలు 1 ఏం చేశాడు? ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు. 2 ఆయనే ఆత్మస్వరూపి కదండి, కాబట్టి మనల్ని సర్వసత్యములోకి నడిపించాడు. 3వదిగా మనం చూస్తాము, దేవుని బిడ్డలుగా ఒకసారి చదువుతాం చూడండి. ఏంటి? 90 ఈ దానియేలు ఎలాంటివాడంట? తప్పైన లోపమైన లేనివాడు అని రాయబడింది, అవునా కదా? మరి మన ప్రభు ఎవరు అంటే 99 ఇందాక అన్న చెప్పాడు ఎవరు? దానియేలు అన్న కదా. 99 9 చదవండి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, గణపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట. 5వ వచనం కూడా కదండి, ఆయన పరిశుద్ధుడు కదా. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక చదువుతామా? 7:26 నిర్దోషి నిష్కల్మషుడును. ఆయన ఎవరంట కదా? పవిత్రుడు. ఎవరండి ఆయన? పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కదండి. తర్వాత 1 పేతురు పత్రిక, పేతురు రాసిన 1 పత్రిక 2:22 చదువుతాం. అంటే ఇక్కడ పాపులలో చేరనివాడు, ఇక్కడ పాపము చెయ్యని వాడు. చేయలేదు, చేశాడా? చేయలే. ఇంకొక మాట కూడా చదువుతాం. ఏమనుంది? 4వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి. 15వ వచనం. మన ప్రధాన యాజకుడు, హెబ్రీలకు రాసిన పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లో మనవలె శోధింపబడినను కదా. ఇప్పుడు చెప్పండి, పాపులలో చేరనివాడు, పాపము చేయనివాడు, పాపము లేనివాడు. అంతేనే కదా? మాట్లాడతలేదు, అంతేనంటారా? మన దేవుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు కదా? ఇప్పుడు ఏమని ఆరాధన చేయాలా? పరిశుద్ధుడు కదా. ఇంకొక మాట కూడా చదువుతాం. కొరింథీయులకు రాసిన 1 పత్రికలో 2 కొరింథీ 5:21 చదువుతాం. ఎందుకనగా ఇప్పుడు పాపము ఎరగనివాడు. పాపం అంటే ఎరగనివాడు కదండి, అవునా కదా? సవాల్ చేసి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? అంటే ఇప్పుడు మనం ఈ వాక్య భాగాలన్నిటిని బట్టి దేవుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు పరిశుద్ధుడు, పాపులలో చేరనివాడు, పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము ఎరగనివాడు. ఎన్ని మాటలు ఉన్నాయి లేవా? కాబట్టి 1 రాజు, రాజుల రాజు. 2 చెప్పండి, సర్వసత్యలోకి నడిపించాడు ఆత్మస్వరూపినగా. తర్వాత 3 దేవుని వాక్యం ఇప్పుడు చూసాం,
ఆయన పరిశుద్ధుడంట దానియేలు. ఈయన ఇంకెంత పరిశుద్ధుడని కోటాను కోట్ల దోతల మధ్యలో ఎలా ఉంటుంది, ఏమని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు, గడప కమ్ములు, పునాదులు కదిలేలాగా ఆరాధించబడుతున్నాడు కదండి. పాపము లేనివాడు, పాపుల్లో చేరనివాడు కదా, పాపం ఎరగనివాడు, పాపము చేయనివాడు, అంటే అంత పరిశుద్ధుడు మన దేవుడు. తర్వాత మనం చూస్తాం ఇప్పుడు ఎవరు ఇంకా ఆయన అంటే బహుప్రియుడు, అంటే ప్రియమైన వాడు, అవునా కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా అదే మాట ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం ఏమని చదవండి. ఈయన నా ప్రియ ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను 17వ అధ్యాయంలో కూడా ఉంది ఒక మాట చూడండి. ఆ మాట చదువుతాము. 17వ అధ్యాయము 5వ వచనమా? 17వ అధ్యాయము మత్తయి సువార్త 5వ వచనం అనుకుంటా. చదవమ్మా. ఆయన చాలా ప్రియమైన కుమారుడు. ఎవరికి? దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారు, అవునా కదా. మరి మనము సాతాను కుమారులు. ఎవరి కుమారులు చెప్పండి? సాతాను కుమారులు, లోకపు కుమారులు అని రాయబడి ఉంటుంది బైబిల్లో చాలా చోట్ల. ఇప్పుడు సమయం లేదు కానీ గబగబా చెప్పేస్తున్నాను అంతే. కాబట్టి మనం నిజం చెప్పాలంటే పాపం, అవునా కదండి, ఒక లెక్కలో చెప్పాలంటే. కానీ ఎప్పుడైతే ఆయన ప్రియమైన కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు తన శిలువ యాగము ద్వారా మనలందరినీ కూడా దేవునికి ఒక ప్రియమైన బిడ్డలుగా చేశాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు, అవునా కదా. యోహాను సువార్త 1:12 ఏం రాస్తుంది? తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను అని రాయబడింది, అంతేనే కదా. కాబట్టి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు ఆయన విశ్వసిస్తున్నాము అంటే పాపక్షమాపణ కొరకు. ఆయన ఏం చేశాడు? భూమి మీదకి వచ్చి మన పాపాల కొరకు కలువరి శిలువలో ఏం చేశాడు? తన ప్రాణాన్నే పెట్టాడు. పరలోకం కంటే, తన ప్రాణం కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి మనము ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా తండ్రికి మనము ప్రియమైన కుమారులుగా అగునట్లుగా ఆయన మనల్ని చేశాడు, అవునా కదా. తండ్రి, మీ ప్రియ కుమారుడు ద్వారా నన్ను కూడా ఒక ప్రియమైన కుమారుడిగా నువ్వేం చేసావా లేదా? చేశాం, అంతేనే కదా. అది కూడా మనం చెప్పొచ్చు. అందుని బట్టి కూడా దేవుడిని ఏం చేయొచ్చు? ఆరాధించాలి, స్తుతించాలి. ఈరోజు దేవుని పిల్లలు అని అనబడుతున్నామంటే అది ఎవరి ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా. కాబట్టి ఈ సత్యాన్ని బట్టి దేవుడిని ఆరాధించవచ్చు. చివరిగా లాస్ట్ది ఏంటంటే ఈయన ఎవరంట? రక్షకుడు. ఎవరు? దానియేలు ఎవరు? రక్షకుడు కదా. ఎందుకు? రాజుగారి యొక్క కోపము నుండి వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? తప్పించాడు కదా. కోపం నుండి అంటే ఆయన కోపమే ఏంటంట? మరణము, అవునా కదా. ఉగ్రత నుండి రాజుగారు మరణ శిక్ష వేస్తే అందరికీ దాని అంతటి నుండి కూడా తప్పించిన వ్యక్తి ఎవరు? దానియేలు. అలాగే మనల్ని కూడా మన ప్రభు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఆ మాట చదువుతాం. ఏముంది చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతాం. 3వ వచనం నుండి చదువుతాం. 1 నుండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. వేటిని చేయొచ్చు? ఒకళ్ళు చదవండి, అందరూ వద్దు, మిగతా వాళ్ళందరికీ అర్థమవుతుంది. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధి అయిన అధిపతిని
అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరము శరీరము యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అక్కడ 6 అనేసి కింద ఫుట్నోట్లు ఏమిచ్చాడు? ఉగ్రత. ఎస్, ఆ కోపం మన మీద కూడా ఉండింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? అలా ఉన్నప్పుడు సైతం ఒక మంచి మాట, ఈ మాట ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల తన మహా ప్రేమను మనల్ని రక్షించాడట. కిందకు వస్తే రక్షించాడు లేదా? ఎస్, అది కాబట్టి దేవుడు రక్షించాడు లేదా? నేను అంటాను, ఇప్పుడు మన రక్షకుడు ఎవరు? వాళ్ళ రక్షకుడైతే దానియేలు, మన రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మత్తయి సువార్త 1:21 ప్రకారం దేవునిది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే మాటకి ఫుట్నోట్లో కింద రాసి ఉంటుంది రక్షకుడు. దేని నుండి రక్షిస్తాడు? పాపాల నుండి. అర్థమైందండి? కాబట్టి మనల్ని కూడా రక్షించిన రక్షకుడు, దేవుని ఉగ్రత నుండి, ఆ నరకము నుండి. రెండవ మరణం ఏంటి? మనకి నరకమే కదా. ఆ నరకము నుండి మళ్ళీ దేవుడు తప్పించి పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి. ప్రభువా, నీవు రక్షకుడుగా ఉండి నీవు నాకు ఇచ్చిన రక్షణ ఎలాంటిదంట? గొప్పదా, చిన్నదా, పెద్దదా? చెప్పండి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2:3. హెబ్రీలకు రాసిన పత్రిక 2:3 చదవండి ఒకసారి. ఇంత గొప్ప కదా. ఇప్పుడు రక్షణ ఎలాంటిదంట? గొప్ప రక్షణ. ఇంకా చూద్దాం, కొన్ని వాక్యాలు చదువుతాం. చూడండి, కీర్తన గ్రంథం, కీర్తన 79 అనుకుంటా. చూడండి, 74 12 చదువుదాం. చూడండి. గొప్ప రక్షణ, ఇది మహారక్షణ. అవునా కదా? ఇంకా చూడండి, 68వ అధ్యాయం, 68వ కీర్తన. అధ్యాయం అనకూడదంటే కీర్తనే. 68వ కీర్తన చదువుతాము, 20వ వచనం. ఇప్పుడు ఏం రక్షణ? పూర్ణ రక్షణ కదా. 1 గొప్ప రక్షణ, 2 మహారక్షణ, పూర్ణ రక్షణ కదండి. ఇంకొక మాట కూడా ఉంటుంది, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదువుతాము ఆ మాట. అది తరతరముల రక్షణ అని రాసి ఉంటుంది, చదువుతామా? . 51:8 చదువుదాం. యెషయా 51:8. ఇప్పుడు చెప్పండి కదా. ఇంకో మాట పెట్టచ్చు, ఏం పంట? శాశ్వత. తరతరాలంటే అదేగా, అదేనా కాదా? అదే. అంటే ఇప్పుడు చెప్పండి, గొప్ప రక్షణ, మహారక్షణ, పూర్ణ రక్షణ, శాశ్వత రక్షణ కదండి. ఇంకా బోళ్ళను ఉన్నాయి చెప్పడానికి.
ఆమేన్. ఇదంతా ఇచ్చాడు దేవుడు, రక్షణ ఇచ్చాడు లేదా? రక్షకుడిగా మనకేమిచ్చాడు? రక్షించాడు. ఇచ్చాడు లేదా? దీని అంతటిని బట్టి ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. 5 విషయాలు, అంతేనా కదా? మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. మంచిగా మీ సేవకులు బాగా చేస్తారు, మంచిగా చెబుతాడు ఆయన, పాయింట్లు వేసి చెబుతాడు. మేము అంతగా ఏముండదు కానీ కాబట్టి 1, దానియేలు రాజు వంశములో ఉన్నవాడు కాబట్టి మన దేవుడైతే ఆయన రాజులకే రాజు కదా, మనల్ని పరిపాలిస్తున్నాడు క్షేమంగా. తర్వాత ప్రతి కీడు అపాయం లేకుండా కాపాడుతూ పోషిస్తూ, అవునా కదండి? క్షేమం అంటే ఇంకో రోజులోకి వచ్చామా లేదా? అందుని బట్టి స్తుతించండి. 2, దేవుని ఆత్మ ఆయనే కాబట్టి, ఆయనను కదా నేను వెళ్ళి ఆయన పంపిస్తా అన్నాడు, అంతేను కదా? కాబట్టి ప్రభు కూడా పరిశుద్ధాత్మ పొందినవాడే కాబట్టి ఆయన ఆ పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు బాప్తీసం తీసుకున్నప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు లేదా? చెప్పాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఈ దేవుని ఆత్మ చేత నింపబడిన దేవుడు ఏం చేశాడంటే, ఆత్మదేవుడు మనల్ని సర్వసత్యలోకి నడిపించుతూ వచ్చాడు. కాబట్టి ఎంత సత్యంలో ఉన్నావో అప్పుడు మాత్రం ఆరాధించగలుగుతాం, అంతేనా కదా? తర్వాత లోపం లేదంట దానియేలులో. ఏం లేదు? లోపం లేదు అంటే అంత పరిశుద్ధంగా ఉన్నాడు. తర్వాత మన ప్రభు పాపం లేనివాడు, పాపం చేయనివాడు, పాపని ఎరిగినవాడు, పాపులలో చేరినవాడు, పవిత్రుడు, పరిశుద్ధుడని పొగడబడుతున్న దేవుడు. ఏం చేశాడు ఈ పరిశుద్ధుడు? పాపులమైన మనల్ని తన రక్తం ద్వారా ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు లేదా? అంతే ఆయన చేసింది, అంతనే కదా? కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఒకప్పుడు జన్మ కర్మ పాప స్థితిలో ఉన్నాం, పాపాన్ని విడిపించుకోలేని స్థితిలో ఉన్నాం, కానీ ప్రభు ఇప్పుడు మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేశాడు. తర్వాత ప్రియమైన వాడంట తండ్రికి, అలాగే ఆయన ప్రియమైన వాడు కాబట్టి భూమి మీదకి వచ్చి తండ్రికి లోబడి ఈ సిలువ కార్యం ద్వారా మనల్ని కూడా ఒక ప్రియమైన బిడ్డలుగా చేశాడు. అందును బట్టి కూడా ఒక ప్రియమైన కుమారుడిగా నన్ను చేసుకున్నావు నాయనా, నీకు వందనాలని దేవుణ్ణి ఆరాధించాలి. చివరిగా రక్షకుడిగా ఉండి గొప్ప నిత్య పూర్ణ శాశ్వత మహా రక్షణను నువ్వు నాకు అనుగ్రహించావు ప్రభువా, నీకు వందనాలు. యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్ అని చెప్పచ్చు. అంతే, ఏం లేదు.